రోగుల కొరకు, ఈరోజు ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యములను చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మొట్టమొదటిగా మనుష్యులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు సమృద్ధిగా దీవించును గాక. ప్రియమైన వారులారా, గమనించాలి. మనము అనగా రక్షణ పొందుకునేటువంటి మనం క్రీస్తునందు రక్తముతో కడుగబడినటువంటి మనం, వాక్యము చేత పరిశుద్ధపరచబడుచున్నటువంటి మనం సార్వత్రిక సంఘములకు అంటుకట్టబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని గురించి ఈ మాట రాయబడింది. మనము అనగా సార్వత్రిక సంఘం, మనము సంపూర్ణ భక్తి. రెండవది మాన్యత. మాన్యత అంటే అర్థం ఏంటి? మాన్యత నా పొదువు లేకుండా, మంచిది. మాన్యత పొదువు లేకుండా, లేక పరిపూర్ణత, లేక గంభీరత, రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఈనాడు మనుషులు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ నెమ్మది సుఖము అనేటువంటిది ఈనాడు కొన్ని జీవితాలలో, కొన్ని కుటుంబాలలో వెతికినా కానీ దొరకదండి. కారణం, దేవుడు చెప్పినటువంటి మాటను మనము పాటించక, దేవుడు అనుగ్రహించినటువంటి నెమ్మదిని సుఖమును చేతులారా తోడ్పరుచుకుంటూ ఉన్నారు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే అనగా మన సొంత పనులు అన్నిటికంటే, ప్రార్థన అంశాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా మనుష్యులు అందరి కొరకు మొట్టమొదటిగా హల్లెలూయా, హల్లెలూయా, వారు ఎవరైనా కావచ్చు, వారు నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అనుదినం నిన్ను దూషించే వారే కావచ్చు. అన్న నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను, కానీ ఆ కోసం మాత్రం చేయను అంటారు. ఎవరి కోసం? ఎవరి కోసం అక్క? అందరి కొరకు చేసి ఈ ఒక్కరి కొరకు చేయబడి చేసిన ప్రార్థన అంతా వ్యర్థమే. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి అంటే మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. చేస్తున్నామా? ఏం చేస్తున్నా?
ఏం చేయం, ఏమి చెయ్యం. విన్నదంతా ఇక్కడే వింటా, ఆ వాటిలో దులిపేసి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారిని పోలి బ్రతకకుండా మనల్ని బట్టి దేవుని నామం అన్ని జనుల పట్ల దూషణ పాలవుతుందండి. మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెబుతున్నది. మనుషులు అందరి కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడే నీకు సుఖము, నెమ్మది లభిస్తుంది. హల్లెలూయా. ధనం ఉంటే నెమ్మది ఉండదు, భోగభాగ్యాలు ఉంటే నెమ్మది ఉండదు, ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు నెమ్మది ఉండదండి. ధనవంతులకు తన ధన సమృద్ధి వలన నిద్ర పట్టదు అని ప్రసంగి గ్రంథంలో ఉన్నది. నీకు నెమ్మది, సుఖం సమృద్ధిగా దొరకాలి అంటే మొట్టమొదటిగా నీకు నేను మనం అందరం చేయవలసినటువంటి పని మనుష్యులు అందరి కొరకు ప్రార్థన చేయుట. ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటే అన్న అందరి పేరు రాసుకొని చేయాలా అంటారా? అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు, అవునా? కాదండి. అందరూ వస్తారు. అందరి కొరకు అనగా నీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, అత్త కొరకు, కోళ్ళ కొరకు అంత. ఒక్క మాట చెప్పాలంటే ఎవరి కొరకు? నువ్వు ఏ మాట అయినా చెప్పుకోనన్నా మా కోళ్ళ కోసం నేను చేయను ప్రార్థన. ఎవరి కోసం చేస్తాం మరి? ఎందుకు బైబిల్ పట్టుకున్న ప్రార్థనకు వచ్చేది మనం? క్షమించే స్వభావం లేకుండా అయాలను దీవించు. ఎట్లా దీవిస్తాడు? కనబడుతున్నటువంటి మన సహోదరుడి పట్ల క్షమాపణ జీవితం మనకు లేకపోతే మన దోషములు, మన పాపాలు దేవుడు క్షమించడండి. గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, రాజుల కొరకు, అధికారులు అందరి కొరకు, మనుష్యులు అందరూ, ఆ మనుష్యులతో పాటు మనుషులలో ఉన్నవారే రాజులు కూడా, అధికారులు అందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. ఏది మంచిది? మనుషులు అందరి కొరకు, రాజుల కొరకు, అధికారులు అందరి కొరకు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎవరి యొక్క అధికారులు? అధికారులు ఎవరి ద్వారా నిర్ణయింపబడ్డారు? అధికారుల కొరకై ఇదిగో ప్రత్యేకముగా ప్రార్థన చెయ్యండి అని దేవుని పిల్లలమైనటువంటి క్రైస్తవులమైన మనకు అప్పచెప్పాడు. అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదండి. ప్రత్యేకముగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరి కొరకై, రాజుల కొరకై, అధికారులు అందరి కొరకై ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మంచిది, ప్రభు దృష్టికి యోగ్యమైనది. ఎవరి యొక్క అధికారులు? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతాం. ప్రతివాడును
పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. హల్లెలూయా. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ప్రతి అధికారం అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఉద్యోగానికి పై అధికారులు ఉంటారు, క్రింద స్థాయి వారు కూడా ఉంటారు. క్రింద వారికి వారి పైన వారి అధికారులు, వారి పైన ఇంకొకరు అధికారులు. ఏ అధికారమైనా దేవుని వలన కలిగినదే కానీ దేవుని వలన నియమింపబడినదే కానీ మనుషుల యొక్క ఇష్టాలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి. చదవతులే కానీ దానియేలు గ్రంథంలో ఉన్నది, రాజ్యములను రాజులను నియమించే దేవుడు. క్రీస్తునందు ప్రేమైన వారులారా, అధికారులు ఎందుకొరకై దేవుడు నిర్ణయించారు అంటే ప్రజలకు మేలులు చేయుటకి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చూసుకోండి, ప్రజల కొరకై నియమింపబడి ఉన్నారు. ప్రజల కొరకు ఉపయోగపడటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం. ఏ ఉద్యోగమైనా కావచ్చు, ప్రజలకు ఉపయోగపడటానికి అధికారులను దేవుడు నిర్ణయించాడు. అది రాజ్యాధికారం కావచ్చు, అది విద్యారంగము కావచ్చు, అది మరి పోలీసు వారి యొక్క రక్షణ పట్ల నిలయములు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా కావచ్చు, వైద్యాధికారం కావచ్చు. ప్రతి ఒక్క అధికారి వారు కూడా ఆలోచించవలసినది, దేవుని నిర్ణయం చొప్పున ఈ అధికారం నాకు అనుగ్రహింపబడినది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అధికారులు అందరి కొరకు నీవు ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన చేయాలి? వారు లంచములు తీసుకుని గొప్పవారు కావాలని కాదండి. నీతి న్యాయములతో వారి వారి వృత్తికి ధర్మముగా నెరవేర్చున్నట్లు, ప్రజలకు అన్ని విధాలుగా ఇదిగో వారు తోడ్పాటు కలిగి ఉండున్నట్లు, తన ఉద్యోగ బాధ్యతను న్యాయముగా నిర్వర్తించున్నట్లు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలండి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎప్పుడైతే నీవు అధికారుల కొరకు రాజుల కొరకు విజ్ఞాపనలు చేస్తావో, ప్రార్థనలు చేస్తావో, యాచనలు చేస్తావో, విజ్ఞాపన వేరు, ప్రార్థన వేరు, యాచన వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు. కృతజ్ఞతాస్తుతులు నీవు చేసినటువంటి మేలులకు దేవునికి మరి హృదయపూర్వకమైనటువంటి ఒక అర్పణ చెల్లించుంటాడు. యాచన అనగా యాచించటం అంటే అడగటం. విజ్ఞాపన ప్రతిమాలటం. ప్రార్థన దేవునితో మాట్లాడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచిది,
ఇది మంచిది, చదవండి అక్క. చదవలేదా? అనుకూలమునై ఉన్నది. ఇది మంచిది, ప్రభువు దృష్టికి అనుకూలమైనది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ అధికారులలో 3 భాగాలు ఉన్నారు. మొట్టమొదటి మాట నిర్గమకాండం, త్వరగా చదువుదాం. 22వ అధ్యాయం 28వ వాక్యం. నీవు దేవునిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. అధికారం దేవుని వలన అనుగ్రహింపబడినది. అధికారులు నీ కొరకై పనిచేసేవారు. నీ ప్రజలలోని అధికారిని నీవు శపించకూడదు, దూషించకూడదు, పడగొట్టకూడదు. ప్రతి అధికారం దేవుని వలననే అనుగ్రహింపబడినది. క్రీస్తునందు ప్రియ సంగమా, అధికారులను దూషించినందువలన కలిగేదేంటో తర్వాత చెప్తారు. మొదటిది, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యం కూడా చదువుతారు. అందుకు పౌలు, సహోదరులారా, ఎట్లాగా? ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అనినో. అనగా మొట్టమొదటిగా ఈ అధికారి ఎవరు అనగా ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అధికారం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా చదవాలి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. చదువునైనా. ప్రతి పురుషుడు ఎట్లాగా? ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషణ అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెనని ఆజ్ఞయించి. చాలా కొంచెం తలకాయలుతారా? హల్లెలూయా, హల్లెలూయా. పురుషుడు ఎట్లా ఉండాలంట? ఇంట్లో ఉంటున్నాడా? ఇలాగే వాక్యంలోనే చెప్పబడినది. ప్రతి పురుషుడు తన ఇంటిలో ఒక అధికారి. నీ యజమాని నీకు అధికారి. నీ పిల్లలకు నీ తండ్రి ఒక అధికారి. సంఘమా, మొట్టమొదటి అధికారం దైవజనుడు, ఆత్మపూర్ణులైనటువంటి దైవజనుడు. రెండవ అధికారం నీ ఇంటి యజమానుడు నీకు అధికారి. మూడో మాట చెప్పి మనం ముందుకు వెళ్దాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 19వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుతారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం, క్షమించండి. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు అన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఈలాగున ఆజ్ఞాపించును. మీరు యెహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును కనుక యెహోవా భయం మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు. వివరించడానికి సమయం లేదు, అందుకే చదివించాను. మొదటి వారు నీ న్యాయాధిపతి, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు, అంటే దైవజనులను శపించకూడదు. రెండవది, ప్రతి పురుషుడు తన ఇంటిలో ఒక అధికారిగా ఉండాలి. మూడవది, న్యాయాధిపతులను నియమించి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు యెహోవా భయమ చేత మనుషులకు తీర్పు తీర్చండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మనము సంపూర్ణతయు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే, నెమ్మది సుఖము కావాలి అంటే, ఇదిగో మీరు మనుష్యులు అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. నెమ్మది సుఖం అనుకుంటే వచ్చేది కాదండి. మనం చేసే కార్యాలను బట్టి దేవుడు మనకు దానిని జీతముగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉన్నది, దుష్టునికి నెమ్మది ఉండదు అని. ఎక్కడున్నా మీరు చదువుకోండి. ఎవరికి? దుష్టుడికి నెమ్మది ఎక్కడ నుండి వస్తుంది? దుష్టుడు దేవుని వాక్యం అంగీకరించాడు. ఇదిగో ఇక్కడ ప్రతి అధికారం దేవుని వలన నియమింపబడినది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అధికారులు ఇటు దేవునికి ఇష్టలై ఉండాలి, ప్రజలకు క్షేమమును కలిగించినటువంటి వారుగా ఉండాలి. ఈనాడు అధికారులను మనం చూసినట్లయితే వారి వారి జీవితానికి, వారు చేసినటువంటి ఉద్యోగ బాధ్యతకు, వారు చేసినటువంటి పనులకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదో, ప్రజలకు న్యాయం చేకూర్చవలసినటువంటి వారు, ఒక మాట చెప్పాలి అంటే, ప్రజలను దోచుకునే వారుగా ఉన్నారు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనం అలాంటి వారి కొరకు, వారిలో మంచి వారు కూడా ఉంటారు. నాకు తెలిసినటువంటి ఎస్ఐ గారు దర్శిలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. వారి నేటివ్ ప్లేస్ తాళ్ళూరు. మొన్న బ్యాంకులో కలిసారు, పాస్టర్ గారు బాగున్నారా అన్న. బాగున్నా సార్, నేను రిటైర్డ్ అయ్యాను, ఎవరు బాప్తిస్మం తీసుకున్నాను, ఇక ఉద్యోగం అంటే, ఉద్యోగంలో ఉన్నప్పుడు బాప్తిస్మం లేదు. ఆయన చెప్పుకొస్తున్నాడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడాలి, అన్యాయం చేయాలి, మా ఉద్యోగ బాధ్యతని పాస్టర్ గారు మేము ఏం చేయాలి, అందుకనే వదిలిపెట్టేసి రిటైర్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని చర్చికి వెళ్తున్నానని చెప్తున్నాడు ఆయన పలకరించి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పమని చెప్పాలి. ఆయన గమనించాలి, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులు చేసే ప్రార్థన అధికారులను మంచి మనసులోకి తీసుకుని వెళ్తుంది. అధికారులు ఇదిగో శ్రేష్టమైనటువంటి నీతి న్యాయములు కలిగి ప్రజలకు వారు తోడ్పడేటువంటి వారుగా ఉంటారు. వారి కుటుంబాలలో కూడా రక్షణ కార్యాలు జరుగుతాయి. కారణమేమనగా వారు నశించుట కూడా దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎట్లా ఎవరిని దూషింపక, ఏమాడని
జగడం అంటే అర్థం ఏంటి? జగడం అంటే అర్థం ఏంటి? 50 మంది పురుషులు ఉన్నాయి, అక్కడ ఏమి రాదు. 4 జుట్లు కలిస్తే చాలు, అగ్గిపుల్ల లేకుండా మండుతుంది. అవునంటారా కాదంటారా? 50 మంది పురుషులు ఉన్న చోట ఏమి రాదు సర్వసామాన్యంగా. 4 జుట్లు ఒక చోట కలిస్తే చాలు, అగ్గిపుల్ల అక్కర్లేదు, పెట్రోల్ అక్కర్లేదు. జగడము ఆడని వారును శాంతులై ఉండవలెనని ఎవరికి వారికి? ప్రార్థన చేసేవారికి, విశ్వాసులకు, భక్తులకు, ఆరాధికులకు. క్రీస్తునందు ప్రియ సంఘమా, మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, కీర్తనలు పాడుచున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, అన్ని జరిగిపోతూ ఉన్నాయి. కానీ వినేటటువంటి వాక్యం ఎక్కడ ఉంటుంది? జగడాలు ఎందుకు వస్తున్నాయి? శాంతం అనేటువంటిది రవంతా కూడా కనిపించలేదే. అధిపతులకు, అధికారులకు లోబడి ఉండండి. ఎవరి యొక్క అధిపతులు, అధికారులు ముందుగానే చెప్పాం. మొట్టమొదటి అధికారులు దైవ సేవకులు. రెండవ అధికారులు నీ భర్తే నీకు ఒక అధికారి. నీ ఇంటికి అధికారి నీ ఇంటి యజమానుడు. మూడవ అధికారి ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఇటు సేవకుని విషయంలో, ఇటు భర్త విషయంలో, అధికారుల విషయంలో విధేయత కలిగి ఉండటం మనకు మంచిది, క్షేమకరమైనది. అయ్యా, నేను ప్రార్థన చేస్తాను కానీ భర్తను మాత్రం గౌరవించున్నాయా అంటుందొక మా ఊళ్ళో. పరిచయం చేస్తాం మళ్ళా. బ్రదర్లో మొట్టమొదటి పరిచారకురాలు. భర్తకు రక్షణ లేదు. రక్షణ లేనంత మాత్రాన దూషిస్తావా? అవునా? మీరు ముసుగేసుకుంది ఎందుకు తల్లి? ముసుగు ముందుకు లాక్కుని నిద్రపోవటానికి కాదు. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ముసుగు వేసుకుంటా మంచిదే. ఎందుకు ముసుగు? నా భర్తను నేను గౌరవిస్తున్నానని అర్థం. నీ తల నీ భర్తకు సంకేతం. ప్రతి స్త్రీకి పురుషుడు భర్త అయి ఉన్నాడు. నీ శిరస్సు నీకు భర్త అయి ఉన్నాడు. శిరస్సును పోలి శరీరం అంతా ఏ రీతిగా ప్రవర్తిస్తుందో, నీ భర్తకు నీ విధేయత కలిగి ఉంటే శరీరం అనబడినటువంటి కుటుంబం అంతా సమాధానం కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముసిగేస్తావు కానీ భర్తకు లోబడు. మీరు తిట్టిన తర్వాత ఏం భయం లేదు. ఆపరేషన్ చేయకపోతే ఆపరేషన్ జరగాలి, కుట్లు వేయాలి, మళ్ళా మారుతా. లోపల చెడుగట్టున్నది, మందులతో తరగల. ఏం చేయాలి? తప్పదు. అబ్బు నొప్పి అంటే తప్పదు. ఆపరేషన్ చేయాలి, కుట్లు వేయాలి, మానపాలి. ఆపరేషన్ చేయించుకుంటే మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మారము అంటారా? మీ ఇష్టం. వద్దు, నామకార్థం భక్తి వద్దండి. చిన్న చిన్న విషయాలకు ఓర్పు అనేటటువంటిది లేకుండా ప్రసంగి గ్రంథంలో ఉన్నది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము
జరగకుండా చేస్తుంది. ఈనాడు ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి, మీ పేర్లు ఏంటి అంటే యాకోబు, పేతురు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు. ఎవరు మీరంతా? మా ఊళ్ళో ఒక ఆయన చనిపోయి లేడు. ఆయన వాళ్ళ అమ్మలు మంచి పేరు పెట్టారు, యేసు అని. ఏం పేరు చెప్పండి నాకు, ఏం పేరు? వాడు చేసి ఎన్ని దొంగతనాలు బట్టి దొంగేసు అన్నారు. సచ్చినాడు దొంగేసేవాడు. ఏ యేసు పేరుకే అర్థం పోయి. ఎందుకండి మనం బ్రతికేది 3 రోజులు, 3 నాళ్ళ ముచ్చటే, ఏమి తీసుకుని వెళ్ళలే. అంత మాత్రము దానికి పౌరుషాలు, పంతాలు, పగలు ఇవన్నీ పెట్టుకొని ఎందుకు మనం ప్రార్థన చేసేది? అవసరం అంటారా? ఇదిగో ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, అధికారులకు లోబడి ఉండండి. ప్రతి సత్కార్యం అనగా మంచి పని చేయడానికి సిద్ధపడి ఉండాలి, కానీ చెడు కార్యం చేయడానికి కాదండి. మంచి కార్యము చేయడానికి నువ్వు సిద్ధపడి ఉంటే అది నీకు మేలు, నెమ్మది, సమాధానం. మనుషుల ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచుచు, మనుష్యుల ఎడల మరొకసారి చెప్తున్నా, మనుష్యుల ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరచుచు. హల్లెలూయా. ఈ పక్కన చూసుకోండి, ఇటు పక్కన చూడండి, ఒక పక్కన చూడబట్టండి. మీ పక్కన కూర్చున్నది ఎవరు? మనుషులేనా? మనుషులైనా పక్కన కూర్చోండి కాదా? ఇక్కడ ఏమన్నాడు? మనుషులందరి ఎడల ఏం చేయాలంటే, చదవడమ్మా. సాత్వికం అంటే అర్థం ఏంటి? వినయ విధేయత. ప్రభువారు చెప్పారు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడని కనుక నా కాడి ఎత్తుకుని నా దగ్గర మీరు నేర్చుకోండి. హల్లెలూయా. మనుషులు ఎడల సాత్వికం కనపరచాలి, ప్రేమ కనపరచాలి. మీకు ఒక మాట చెప్తాను, ఏమనబాకండి. నన్ను ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, నేను బాధపడతాను. అన్నటువంటి మీకు బాధ ఉండదు, అనిపించుకున్న నాకు బాధ ఉంటుంది. అదే మాట రేపు ఎవరైనా మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఆ బాధ ఎలాంటిదో. ఒక మాట మాట్లాడే ముందు ఈ మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? ఈ మాట మాట్లాడినందువలన అవతల వ్యక్తి బాధపడతాడా లేక సంతోషిస్తాడా? కొంచెమైనా జ్ఞానం ఎంతైనా ఉండదా? వాక్యంలో ఉన్నది, మీలో దైవాత్మ నొందిన వారు ఎవరు లేరా? పౌలు గారు అంటారు కొరింథీ పత్రికలో, మీలో దైవాత్మ కలిగిన వారు ఎవరు లేరా? తీర్పు తీర్చుటకు ఇదిగో ఆ యొక్క అన్యజనుల మధ్యకి ఎందుకు వెళ్తున్నారు అంటే అది కొరింథీ సంఘానికి వచ్చినటువంటి మాట. మనుషులు అందరి ఎడల సాత్వికాన్ని కనపరచమంటే, ఆ సాత్వికము అనేటటువంటిది మనలో రవ్వంత కూడా లేకుండా, ప్రేమైన వాళ్ళరా, ఇదిగో ఇక్కడ జగడమాడుతూ శాంతం అనేటువంటిది లేకుండా విర్రవేగి చివరికి బీపీ రేజై, ఏమి రేజై, కోపం వస్తే అదే జరిగేది.
మాట మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడితే ఏ ఇబ్బంది ఉండదు. వారు ఒక్క మాట అన్నారు కదా అని చెప్పి మన 4 మాటలు ఇంకా 3 ఎక్కువ ఉండాలని చెప్పి ఒకటికి వడ్డీతో 3 అంటారు. అప్పుడు ఎన్ని అయ్యి మొత్తం అక్కడే వచ్చే బీపీ. నెమ్మది సుఖము ఎలా వస్తుంది? అధికారుల కొరకు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ అధికారులు కూడా, ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రియమైన వాళ్ళరా ఈ మనుషుల్లో కలిసిన వారే. మనుషులు అందరి ఎడల సంపూర్ణ మాన్యత, భక్తి కలిగి ఉండండి. జగడాలు వద్దండి, ప్రేమ చూపించుకోండి. ప్రేమైన వాళ్ళకి ఒక మాట చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం కూడా చదువుతాం. ఏ కట్టడ? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అందరికీ అధిపతి. ప్రతి ఒక్కరికి అధిపతి. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా దేవుని భయం చొప్పున న్యాయం తీర్చాలి. హల్లెలూయా. మొన్న దర్శి పాస్టర్స్ కమిటీ 2 కమిటీలు ఉన్నాయి. ఎస్ఐ గారు పిలిపించారు. పిలిపించి ఏమన్నాడు తెలుసా? మీరు సేవకులేనా అన్నాడు. ఎట్లా మరి మీరందరూ సేవకులు? ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి మీకు 2 గ్రూపులు ఎందుకు అన్నాడు. సిగ్గుపోయింది. ఏమైంది? ఏమైనా వాళ్ళరా పెద్దలు మాట్లాడతారు. నేను మధ్య చెప్పాను అనుకుంటుంది. ప్రేమతో, ఓర్పుతో, సహనముతో, సమాధానముతో సముద్రాన్నైనా దాటొచ్చంట, కానీ కక్షలు పెట్టుకుని కాలం కూడా దాటలేదు. గుర్తు పెట్టుకోండి. ఎంతో సమాధానంతో సముద్రమైనా దాటగలగం. కక్షలు పెట్టుకుని కాలం కూడా దాటలేమండి. కక్షలతో సాధించేది ఏమీ లేదు. రాజు అందరికీ అధిపతి. ఆయన న్యాయం తీర్చాలి. నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. దుర్మార్గులకు ప్రతిదండన, సన్మార్గులకు మెప్పు వారి ద్వారా జరుగుతుంది, జరగాలి. అది వాక్య సిద్ధాంతం. ప్రియమైన సంగమా, ఈనాడు అన్ని చేస్తుంటాం. దేవుడు చెప్పినటువంటి దానిని చేయక నెమ్మదిని, సుఖాన్ని పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. సామెతల గ్రంథం ఇక 2 మాటలు చదివించి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం 15వ వాక్యం. సామెతల గ్రంథం. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన రాజులు ఏలుదురు. రాజ్యములను నియమించేది దేవుడు, అధికారులను నియమించేది దేవుడు, ప్రభుత్వాలను నిర్ణయించేది దేవుడు. మనం అనుకుంటున్నాం మన ఓట్లెత్తి గెలుస్తున్నారని. దేవుని చిత్తము లేకుండా ఏ అధికారి గెలవలేడండి. దేవుని నిర్ణయం ఉండాలి. ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, నా వలన రాజులు ఏలుదురు. దేవుని వలననే రాజ్యాధికారం అనుగ్రహింపబడుతుంది. ఈనాడు ఉద్యోగం 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 వచ్చిన దాకా ప్రార్థన 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 అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగం వచ్చేంత వరకు ప్రార్థన, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ప్రార్థనతో దేవునితో అక్కర్లేదు. ఎందుకంటే జీతం వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఆదివారం అంత పైన ఆకాశం తెచ్చుకోవాలి. ఏ ఆకాశం? ఏంటిది పైన ఆకాశం అంటే? అబ్రాహ్మణ చెప్పానుగా, 3 కోడ్ నెంబర్లు చెప్పారు. మటన్కి అబ్రాహం, చికెన్కి పేతురు, చేపకి యోనా. గుర్తుపెట్టుకోండి. ఏ కూర అన్నప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే అబ్రాహం చెప్పండి అంటే వారి మాట్లాడినాం అని. లేదు అబ్రాహం బాబాయ్, లేదు చికెన్ అనుకోండి మా ఇంట్లో పేతురు అనండి, అర్థమైపోద్ది సులభంగా. లేదు ఫిష్ అనుకోండి, ఏమనాలి? యోనా. గుర్తుపెట్టుకున్నా? హల్లెలూయా, హల్లెలూయా. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి. అవును, దేవుని నిర్ణయం చొప్పున వారు పాలన చేస్తూ ఉన్నారు కనుక వారి కొరకు భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే నీకు అది మేలు. చివరి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వాక్యం. అందుకు యేసు ఎట్లా? పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని నేను. ఇక్కడ పిలాతు దగ్గర యేసుక్రీస్తు వారు బంధింపబడి నిలువబడినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. పిలాతు అంటూ ఉన్నాడు, పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెలుగువా అని పిలాతు రాజు అంటూ ఉన్నప్పుడు ప్రభువారు అంటూ ఉన్నారు ఏమని? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప ఈ అధికారం సింహాసనం పైన నువ్వు కూర్చోలేదు. నా తండ్రి నీకు అనుగ్రహించాడు కనుక ఈ యొక్క సింహాసనం పైన నీవు కూర్చున్నావు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం. గమనించండి, ఈనాడు అధికారములను చూసుకుని అధికారాలు ఉంటే 5 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? మరలా ఎలక్షన్ జరగాలి, మళ్ళా కొంత ఖర్చు కావాలి, తర్వాత మరలా అధికారులు ఎవరు వస్తారో తెలియదు. ఈ 5 సంవత్సరాల అధికారాలకే మనము ప్రాగులాడితే
ఈ లోక రాజ్యములు తాత్కాలికము, ఇహలోక ప్రభుత్వములు స్వల్పకాలము. ఈ లోక రాజ్యములు తాత్కాలికము, ఇహలోక ప్రభుత్వములు స్వల్పకాలము. శాశ్వత రాజ్యము పరలోకము, నిత్యము ప్రభువు యేసురాజు. శాశ్వత రాజ్యము పరలోకము, నిత్యము ప్రభువు యేసురాజు. శాశ్వతమెవరు ఇదిగో కాగా, నిత్యమెవరు ఇది జగానా. సత్యసంగుడైన యేసురాజా, నిత్యనివాసే యేసురాజా. సత్యసంగుడైన యేసురాజా, నిత్యనివాసే యేసురాజా. శాశ్వతమెవరు ఇదిగో కాగా, నెమ్మది సుఖము కావాలంటే ఏం చేయాలా? నేను చెప్తే ప్రార్థన చేసుకుంటా. 7 గంటలే అయింది, ఇబ్బంది ఏం లేదు. వెనక్కి దిగు చూడ కావాలంటే రేపు ఉదయం అనేది 7 గంటలకే ఉంటుంది. నీతి గల్ల గడియారం ఉంటుంది. నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులు అందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేయండి. దేవుడి కొద్ది మాటలు అందరి కొరకై సమృద్ధిగా దీవించునుగాక. కన్నడ వంశండి ప్రార్థన చేద్దాం.